హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. ఈరోజు అయితే రామయ్య చూప సాంగ్ అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాం. అన్ఫార్చునేట్గా బ్లాగ్ అయితే ఇస్తున్నా. సడన్గా అయితే సాంగ్ అయితే అయిపోయింది రాత్రి అయితే. ఇప్పుడైతే రికార్డింగ్ అయితే తీసుకుంటున్నాం. రీల్స్ అలా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో పెట్టినాం. చాలా మంది అయితే సాంగ్ గురించి అయితే అడిగారు. ఇప్పుడైతే లోపలికి పోయి రికార్డింగ్ ఎట్లా జరుగుతుందో చూపిస్తా. అట్లా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. యూట్యూబ్లో ఎవరైనా చూపించారో లేదో తెలియదు, అంటే సాంగ్ ఎట్లా రికార్డింగ్ తీసుకుంటారో. ఫస్ట్ మన ఛానల్ అయితే నేను చూపిస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ లోపలికి పోయి రికార్డింగ్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. చలో. వీడియో మొత్తం లైట్లు వేసినా చెక్కుమనాలని. శివచరణ్ అయితే ఎట్లా బయటకండి అన్నట్టు నోట్లా అదేమో ఏంటో అదేంటిదో బ్రో ఏం వేసుకుంటారట్టు నోట్లే అది దీని అంటారు కదా లవంగం. ఏంటిదో లవంగం తీసుకురావడానికి అయితే వేయండు. ఎందుకంటే లవంగం వేసుకుంటే వాయిస్ మంచిగా వస్తుందట. ఆయన నచ్చిన తర్వాత చూపిస్తా. లవంగం వేసుకొని వస్తాడు ఇప్పుడు ఆయన. బ్రో లవంగం వేసుకుని వచ్చినావు నోట్లే. విక్స్ ఇన్హేలర్ అట. ఏమేమో కథలు పడుతుండు. ఇప్పుడు సాంగ్ మొత్తం వేరే లేపాడు. ఇక సాంగ్ లేవాలి అని ఫిక్స్ అయిపోయిండు ఈయనే రాసిన సాంగ్. ఈయననే సాంగ్ రికార్డింగ్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే అందరూ రాసుకుంటే పాట రాసుకుంటూ ఉంటుంది కదా, ఆ పాట రాసుకున్నది అయితే చదువుతారు అన్నట్టు బట్టి పడతారు. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళారంటే డైరెక్ట్ ఆవిడ ఉండదు, ఇక డైరెక్ట్ పావుడే. ఇక ఎన్ని టేక్లు అయితే ఏమో చూపిస్తా చూడుర్రి. అమ్మ విత్తం వేరే వాడుతున్నావు కదా, అట్లా చూడండి. అట్లా ప్రాక్టీసింగ్ అయితే ఉంటది డబ్బింగ్ కి ముందు. ఇక్కడ నేను లైట్ కార్డ్ ఎందుకు కూర్చున్నా అంటే లైట్ లైన్ బంద్ చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు లైట్ లైన్ బంద్ చేసినాం అంటే ఇక రికార్డింగ్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా అనిపించేది ఇక్కడ కట్క ఆఫ్ వేసుకుంటే ఆన్ చేయాలన్నట్టు. అట్లా ఇక్కడ కట్టుకుంటే నేను చూపిస్తా. ఇక్కడ కట్టుకుంది కదా, ఈ కట్కని ఏం చేయాలంటే ఆఫ్ వేసుకుంటే ఆన్ చేయాలి. ఎందుకంటే మానిటర్స్ దానికి లింక్ ఉంటాయి అన్నట్టు. ఆయన పాట పాడేటప్పుడు బంద్ చేయాలి, పాట అయిపోయినాక ఆఫ్ చేయాలి. ఇట్లా మొత్తం చీకటి ఉంటుంది అన్నట్టు. మొత్తం చీకట్లా సాంగ్ రికార్డింగ్ అయితే తీసుకుంటారు. ఆయన ఆడ కూర్చున్నాడు చీకట్లా, కనిపిస్తలేడు. మొత్తం చీకటి ఉంది కదా, ఫ్లాష్ ఆన్ చేసిన. మనం రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఇట్లా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మ్యూజిక్ ట్రాక్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ కొట్టుకున్నది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన సాంగ్ అయితే రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. ఇది మన సాంగ్ మ్యూజిక్ అయితే, ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ అయితే ఒక 1 వీక్ ముందే కొట్టుకున్నాం మేము. రికార్డింగ్ తీసుకున్న ముందు ఏం చేయాలంటే అన్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా బుక్ పట్టుకోవాలి. బుక్ పట్టుకొని చదవాలి జరసేపు. బట్టి పట్టాలి. బట్టి పట్టిన తర్వాత ఇట్లా కొందరు బయటకి పిలుస్తారంట మనల్ని. ఇట్లా కొన్ని బయటకి సౌండ్లు వస్తాయి. ఇట్లా సౌండ్ వచ్చినప్పుడు డోర్ తీయాలి. ఇట్లా ఇబ్బంది ఉంటుంది అన్నట్టు రికార్డింగ్ తీసుకోగా. అట్లా ఇట్లా ఇప్పుడు మన రికార్డింగ్ తీసుకోగా 2-3 వస్తారు అన్నట్టు. ఇట్లా రికార్డింగ్ జరుగుతుంది. ఇంతగా మనం కష్టపడతాం అన్నట్టు రికార్డింగ్. మేము ఇట్లా రికార్డింగ్ తీసుకునేటప్పుడు సైలెన్స్ ఉండాలి ఎవరైనా. స్టార్ట్. రామయ్య చూపవ ప్రియురాలి జాడని, రాసుకోవాలనుంది ప్రేమ రేఖని, ఎరుకోవాలనుంది గుండె గూటిని, వేచి చూస్తోంది మనసు నీకయ్యామని. అంటే ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ లైన్ రికార్డింగ్ చేసుకున్నాం. ఇట్లా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని మాస్టరింగ్ చేయాలన్నట్టు. ఆ కట్కేరా కట్టుకోసారి ఆ కట్కేసుకుంటే ఆన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఇళ్ళకి వినిపిస్తుంది అన్నట్టు. రామయ్య చూపవ ప్రియురాలి జాడని, రాసుకోవాలనుంది ప్రేమ రేఖని, చేరుకోవాలనుంది గుండె గూటిని, వేచి చూస్తోంది మనసు నీకయ్యామని. ఇప్పుడైతే ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. మళ్ళీసారి టేక్ తీసుకుందాం. దాన్ని మంచిగా వచ్చిందా బ్రో అది ఫస్ట్ లైన్? మళ్ళీసారి టేక్ తీసుకుందామా? ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సాంగ్ తీసుకున్న తర్వాత ఈ టేక్ 2 అన్నట్టు. టేక్ 1 మిస్ అయిపోయింది. టేక్ 2 ఇది. రామయ్య చూపవ ప్రియురాలి జాడని, రాసుకోవాలనుంది ప్రేమ రేఖని, చేరుకోవాలనుంది గుండె గూటిని, వేచి చూస్తోంది మనసు నీకయ్యామని. అట్లా ఇంతగానం ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. రికార్డింగ్ చేసేటప్పుడు సైలెన్స్ ఉండాలి. ఫోన్లు అన్ని సైలెన్స్ పెట్టాలి. ఫస్ట్ టేక్ 1 అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ టేక్ 2 తీసుకున్నాం. ఆల్మోస్ట్ అయితే సాంగ్ రికార్డింగ్ అయితే అయిపోయింది. టోటల్ అయితే సాంగ్ అయితే తీసుకున్నాం. సాంగ్ బయటకు వచ్చినకి అయితే ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. వీడియో షూటింగ్ కొంచెం ఉంటుంది కదా. సాంగ్ ఎట్లా అనిపిస్తుంది ఒక కామర్ పెట్టారు. అట్లా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయ్యి వీడియో. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. నెక్స్ట్ వీడియో కలుద్దాం.